ఒక నిమిషం ఆయన వెయిట్ చేస్తారు. ఒక నిమిషం నాగార్జున సతీష్ గారు. గారు. ఎస్ వస్తాను. చిన్నబాబు గారు వాయిస్ కూడా తీసుకుందాం. చిన్నబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి సతీష్ గారు. ఎస్ మరి నాతో పాటు ఈరోజు ప్యానల్ అందరికీ కూడా నమస్కారం అండి, మీకు కూడా అండి, అదేవిధంగా ప్రైమ్ టీవీ వీక్షకులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాము. నమస్తే. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ ఇప్పుడు నమస్తే అండి. ఆల్రెడీ 2024లో 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయింది వైసీపీ. అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, లేదంటే బ్యాలెట్ పట్టేది రిగ్గింగ్ జరుగుతుంది, ఇప్పుడు గందరగోళం సృష్టిస్తున్నారు. మేమైతే అలా చేయలేదు, ఇలాంటివన్నీ ఎంతవరకు కరెక్ట్ ప్రతిపక్షాలకు అనేది ప్రధానంగా చెప్పారు. దాంతోపాటే ఈ ఓట్ల చోరీ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ విదేశీ కుట్ర కూడా దాగుండొచ్చు. ఎందుకంటే భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం, దీన్ని అభివృద్ధిని అడ్డుకునేందుకు విదేశాల్లో కుట్రలు జరగడం అనేది కామన్గా ఉంటుంది, దాన్ని మనం గమనించుకుంటూ ఉండాలని ఒక సూచనలో కూడా ఇచ్చారు. అంటే ఓవరాల్గా దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒక భారతదేశ రాజకీయాల్లో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారము మనకి జరిగే ప్రతి సర్వత్ర ఎన్నికల్లో క్రమేపీని అభివృద్ధి ముందుకు పోతున్నాం. ఒకప్పట్లో మనం బ్యాలెట్ తో పోయేవాళ్ళము, క్రమేపీని ఈవీఎంకి వచ్చాము. మరి స్థానిక సంస్థల్లో కూడా మన బ్యాలెట్ ఈ రోజు ఉన్నాం. నిన్నటి కూడా మనం కడపలో చూసాం బ్యాలెట్ ముందు స్థానిక సంస్థల్లో. మరి 14 నెలల ముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంతా కూడా మనం ఈవీఎం తో ముందుకు పోయాం. మరి ఏదైతే ప్రతిపక్షాలకు అనుమానాల్లో ఓటమి చెందినప్పుడు ఒక విశ్లేషణ, గెలుపు పొందినప్పుడు ఒక విశ్లేషణ, ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల మనల్ని పొందలేక కంటిన్యూగా ప్రజలు ఉండడానికి మా యొక్క ప్రతిపక్ష కొలే అయింది, ఓట్లు చోరీ అయింది, లేదు ప్రతిపక్షాలు ఇటు చేశాయి, లేదు పాలక పక్షాలు ఇటు చేశాయి అంటున్నారు. అది ఖచ్చితంగా తప్పుగా మేము భావిస్తున్నాము. ఈ రోజు భారతదేశ సంఖ్య ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు 30 నుంచి 40 కోట్లకు ఉండింది. ఈ రోజు 140 కోట్లకు చేరిపోయినాం. మరి మనం సాంకేతికంగా ఈరోజు ముందుకు పోతున్నాం కాబట్టి ఈవీఎంస్ అనేది ఖచ్చితంగా మనం జనరేట్ అవ్వాల్సిందే. ఈరోజు సాంకేతికంగా మనము వితౌట్ మొబైల్ మనం ఏమీ చేయలేము. సాంకేతికంలో మనం అరెస్ట్ అయ్యాము, మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి కొంత 1 or 2% ఈవీఎం స్టార్ట్ అయినప్పుడు ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇది ఖచ్చితంగా ప్రజల తీర్పుగా మనం భావించాలి. మిత్రులు ఇంకో రకంగా అనాల్సిన పనే లేదు. ఇప్పుడు 14 నెలల ముందు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంస్నే పోయాం కదా. మరి 2 రోజుల ముందు రాయలసీమలో కడప జిల్లాలో జరిగిన 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మనం బ్యాలెట్ తో పోయాం. అవును, మరి ఏమంటారు మరి? కాబట్టి ఇవన్నీ ప్రతిపక్షాలు ఏదో ఒకటి మనుగడ సాగించుకోవాలనుకున్నాం. మొన్న కూడా ఎన్నికల కమిషన్ ఒకటి చెప్పింది, ఈ భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు కనీసం ఎలక్షన్ లో కూడా కంటెస్ట్ చేయటం లేదు, మేము ఆ యొక్క రాజకీయ పార్టీ అబాలిష్ చేస్తామని కూడా ఇచ్చేశారు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయలేకపోతే ఇలాంటి తీర్పులే వస్తాయి, ఇలాంటి మాటలే వస్తాయని గంటాపదంగా తీర్పుని చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ లేకుండా ఓట్ చోరీ అనేది మరి నిజంగా రాహుల్ గాంధీ పరిణితి చెందాలి. ఎందుకంటే ఎన్నో అవకాశాలు వచ్చాయి అతనికి. మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి కూడా ఈ రోజు 3 అంకెలకు వచ్చేసింది. మరి దేశాన్ని పరిపాలించే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏ స్థాయికి వచ్చింది? మరి ఒకటనేది గాంధీ గారి పేరునే చోరీ చేశారని మనం ఎన్నోసార్లు విన్నాం. మరి వెనక్కి పోతా ఉంటే అట్లా కాకుండా కూడా భారతదేశ ప్రజలకి ప్రధాన పక్షగా పార్లమెంటులో మీరు ఏదైతే చట్టపరంగా ఫైట్ చేస్తే ఖచ్చితంగా స్వాగతిస్తారు. ఎందుకంటే ఈరోజు దేశంలో అనేకమైన సమస్యలు ఉంటాయి. మనం ముందుకు పోతున్నాం. ఒక రాజకీయ పార్టీని క్రమేపీగా ఎందుకు అవకాశాలు ప్రజలు కల్పిస్తున్నారు? ఎన్డీఏ కూటమి లాంటి పార్టీలకు ఎందుకు అవకాశం కల్పిస్తున్నారు? పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కాబట్టి ప్రోత్సహిస్తున్నారు. మరి దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఒక వార్డు మెంబర్ కూడా లేడు. మీకు గుర్తుందో లేదు? మరి మీరు ఒకసారి చరిత్రలో వెనక్కిపోతే మేము ఒకటే కోరుకునేది, ప్రజల యొక్క మన్నలు పొందితే ఏదైనా సాధ్యం జరుగుతాయి. లేదు ప్రతిపక్షాలకు కానీ మనుగడ సాగించాలంటే ఇంక మీరు అన్నట్టుగా ఈవీఎంలో లేకపోతే చోరీల మీద మాట్లాడుకుంటూ కాలయాపన చేస్తూ ప్రతి 5 సంవత్సరాలకి క్యాలెండర్ చూసుకుంటూ ముందు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా కూడా నిదానపరమైన ఆలోచనపరమైన అంశాలతో ముందుకు వస్తే ప్రజలు కనీసం ఈ రాజకీయ పార్టీ మా గురించి మాట్లాడుతుందనేది వస్తుంది. ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు కానీ ఎన్నో రాజకీయ పార్టీలు కానీ ఓటమి చెందితే ఈ రోజు పార్లమెంట్ లో కనబడకుండా రాజ్యసభలోకి వెళ్ళిపోతున్నారు. ఎన్నో రాజకీయ పార్టీ రన్ చేయలేక ముందుకు పోతున్నారు. అదే మొన్న తమిళనాడులో మనం చూసాం, ఒక పెద్ద సినిమా స్టార్ కూడా రాజకీయ పార్టీ పెట్టబోతానని చెప్పి మళ్ళీ ఏమొచ్చిందో మళ్ళీ డ్రాప్ అయిపోయారు. కాబట్టి ఈ రోజు రాజకీయాలు చాలా సాగించాలంటే కష్టమవుతోంది. మరి డిసిప్లిన్
మరి తెలుగుదేశం పార్టీ అయితేమి, జనసేన అయితే మీరు బీజేపీ ఏంటంటే ఎన్నో అవమానాలు పడ్డాయి, ఎన్నో బాధలు పడ్డాయి, ఇలాంటి ఎన్నో మేము కనీసము ఓటమి చెందినప్పుడు మీకు ఒకటి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారంలో ఉండింది, ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉండింది. ఆ రోజు అన్ని సభల్లో ఈ ఓట్ చోరీ ఎందుకు రాలేదు? ఆ రోజు ఎందుకు ఆ రోజు మీకు అన్ని ప్రజలంతా మీ పక్కనే ఎందుకు ఉన్నారు? మరి దానికి ఎందుకు ఈ రోజు ఓటమి మీ పై జోబులో చేరి ప్రతి అంశంలో మీరు ఓడిపోతా ముందుకు పోతా ఉంటే, ప్రజల దగ్గర మీకు తిరస్కరణ గురవుతా ఉంటే, మీకు ఒక మాట ఏమొస్తా ఉందంటే ఓట్ చోరీ, ఈవీఎం ట్యాంపరింగ్ అనేది వస్తా ఉంది. అది మనం ఎవరికైనా కామన్ మ్యాన్ కూడా అర్థమైపోతుంది, ఎందుకంటే స్కూల్కి పోయే విద్యార్థి కూడా అయిపోతుంది. ఈ రోజు మనం ఆగస్టు 15 79 స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. మరి దేశం రాష్ట్రం ఎన్ని రకాల ముందుకు పోతా ఉంది. మరి 74-70 సంవత్సరాల పెద్దలంతా కూడా రోజుకి 14 గంటలు. రైట్, చిన్నబాబు గారు వస్తున్న నాగార్జున గారు, చిన్నబాబు గారు మీ సిగ్నల్ కొంచెం డ్రాప్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. చిన్న బ్రేక్ తీసుకొస్తున్న నాగార్జున గారు, ఎందుకంటే విదేశాల్లో ఈ మధ్యకాలంలో భారత్ అవమానించే విధంగా చాలా వ్యతిరేక ప్రకటనలు